హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్ బగారా అండి. మనం మామూలుగా చికెన్ కానీ, మటన్ కానీ, లేదంటే ఫిష్ కర్రీ కానీ, రొయ్యలు కానీ, ఏ కర్రీ మనం నాన్ వెజ్ చేసుకున్నా ఈ బాస్మతి రైస్ బగారా పనికొస్తుంది. అలాగే మనకి చక్కగా పుల్లలుగా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే వాటర్ ఎంత వేస్తే మనకి ఈ బాస్మతి రైస్ అన్నది చక్కగా వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మీరు ఇలాంటి గ్లాస్తో కానీ, లేదంటే మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా కానీ రైస్ని మాత్రం ఒక చక్కగా 3-4 గ్లాసులు తీసుకొని వాటర్ వేసి కడిగేసి ఒక 1 అవర్ అలా నానబెట్టేయండి. ఒక అరగంట కానీ లేదంటే ఒక గంట కానీ మీరు బాస్మతి రైస్ ఉండే ముందుగా కడిగేసి నానబెట్టి ఉంచేసుకోండి. ఆ బియ్యం నానిన తర్వాత మీరు ఒక బౌల్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో మీరు మనం మరాఠీ మొగ్గ, ఇలాచి, షాజీరా, లవంగ, దాల్చిన చెక్క, మనకి బగారా ప్యాకెట్ బయట దొరుకుతూ ఉంటుందండి. అలాంటి ప్యాకెట్ని తెచ్చుకొని మీరు ఈ మసాలా దినుసులన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. బగారా ఆకులు కూడా ఒక 2 వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు కొంచెం కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తే కూడా బగారా రైస్ చాలా మంచి రుచి వస్తుంది. నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 7-8 వేసేసుకోండి, బాగుంటుంది. కారం ఏమీ ఉండదండి ఎక్కువగా, మీరు కారాన్ని తినే బట్టి కూడా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో 1 స్పూన్ వేసుకోండి. వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం మీరు టమాటా 1 వేసుకోండి, ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో మీరు ఆలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు అండి. పచ్చి బఠానీ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. దీంట్లో ఫ్రెష్ పుదీనా ఒక 2 కట్టలు వేసుకోండి. పుదీనా ఎంత వేస్తే అంత బాగుంటుందండి. దీంట్లో మీరు పుదీనా మాత్రం కంపల్సరీగా బగారా రైస్లో వేసుకోవాల్సిందే, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనివల్లే. దీంట్లోనే మనం ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. దీంట్లో పచ్చి ధనియాల పొడి అండి. మనకి మామూలుగా ఇంట్లో ఉండే ధనియాలని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టేసుకుంటే ఇలాంటప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు కడిగిన బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోండి. మీరు ఫ్లాట్గా ఉన్న గంటతోని కలుపుతూ ఉండండి, లేదంటే మనం కడిగిన బియ్యాన్ని పుల్లలుగా కాకుండా విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న బాస్మతి రైస్ 4 గ్లాసులు అయితే మీరు 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇదే కొలత అన్నమాట. మనం 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 వాటర్ వేస్తే కరెక్ట్గా మనకి చక్కటి రైస్ తయారవుతుంది. అలాగే మనకి పుల్లలుగా, అలాగే హోటల్లో ఎలా మనకి దొరుకుతుందో అలాగే సేమ్ అలాగే ఉడుకుతుంది అనమాట. కరెక్ట్ కొలతలతోనే నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటే 6 గ్లాసుల వాటర్ వేసాను. ఒక 2 గ్లాసులు తక్కువగా వేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 వాటర్ అనమాట. మధ్యలో కలుపుతూ చూడండి. ఇలా మీరు ఫ్లాట్గా ఉన్న గరిటెతో కలిపితే అన్నం అన్నది విరిగిపోకుండా చక్కగా తయారవుతుంది. మళ్ళీ మీరు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మనం చికెన్లో, మటన్లో తయారు చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ రైస్లో కొంచెం తక్కువగా మనం సాల్ట్ వేసుకోవాలండి. చివరిగా మీరు కొత్తిమీర, పుదీనా పైన కొంచెం వేసేసుకోండి. పుదీనా మాత్రం కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇది రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు గంజి వంపాల్సిన పని లేదు, సపరేట్గా తీసుకొని కలుపుకోవాల్సిన పని కూడా లేదండి. మీరు ఇలా డైరెక్ట్గా బాస్మతి రైస్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఏమాత్రం డౌట్ లేకుండా నేను చెప్పిన కొలతలతోనే మీరు ఈ రైస్ని తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మీరు వాటర్ వేసుకోవడంలోనే ఉంటుందన్నమాట రైస్ అన్నది. చక్కగా తయారు చేసుకోండి. సండేని
ఎంజాయ్ చేయండి. చాలా బాగా తయారవుతుంది మనకి ఈ రైస్ అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి మీరు సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలా ఉంచారంటే, కానీ అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. అడుగు మందంగా ఉంటే మనకి అడుగున అన్నది అన్నం మాడకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నేను చేసినట్టుగా ఈ విధంగా తయారు చేసుకోండి. బాస్మతి రైస్ సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ అండి.